మా గురువు గారు దాసనారాయణరావు గారికి, నాకు ఎన్టీ రామారావు గారు అన్నగారుల తర్వాత మరో అన్నగారు కృష్ణ గారికి, నిర్మల గారికి, దిల్రాజుకి, యూనిట్ సభ్యుడికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు, అభివందనాలు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు కన్ఫ్యూజ్గా ఉంది గురుగారు. ఆ హీరో అమ్మాయి మైక్ మాట్లాడుతూ ఉంటే మైక్ ఎలా జరపరు కొంతమంది. ఆ హీరో అంటే మీరు జరగమని ఎవరు మాట్లాడాలి? ఇక్కడ మీరు వచ్చారు చీఫ్ గెస్ట్గా, కామ్గా కూర్చున్నారా, విన్నారా, వెళ్ళిపోయారా? వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు, ఇతను కన్ఫ్యూజ్ చేస్తారు, నన్ను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీరు ఎవరో మీరు కన్ఫ్యూజ్ చేశారు అమ్మాయి. నవీన్ గురించి గురుగారితో తండ్రి కొడుకులు ఎప్పుడు అలాగే ఉండాలి. అవునా కదా? చెప్పండి మీరు. ఈ పక్క ఒక ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువంలా ఉండకూడదు. తల్లి తండ్రుల కొడుకులంటే తండ్రి కుమారులు ఒక వయసు వచ్చిన తర్వాత స్నేహితుల్లా ఉండాలి. అందుకే మా గురువుగారితో అప్పుడప్పుడు, ఇంతకుముందు ఆయన నన్ను తిట్టేవాడు, కోపం చేసుకునేవాడు. నేను తిట్టను కానీ చదువు కొన్ని సరదాగా ఇలా మాట్లాడుతుంటాను. అది నాకు ఇష్టం. ఒక తండ్రిని అలా మాట్లాడు. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు